ఏమండోయ్, బాగున్నారా? మరి ఒక కథ మీతో పంచుకోవడానికి నేను ఇలా వచ్చేసాను. ఇక కథలోకి వెళ్దామా? మొదటగా కథ పేరు మొదటికి మోసం. విందాం రండి శ్రద్ధగా. ఒక అడవిలో సింహం, చిరుతపులి కలిసి ఉండేవి. రెండిటికీ వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి. ఒకసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికి ఒక జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారు వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. కాబట్టి మనం ఈసారి ఇద్దరం కలిసి చెరువు వైపు నుంచి దాడి చేద్దామని చెప్పింది. దానికి చిరుతపులి సరేనంది. రెండు కలిసి తెలివిగా వేటాడడంతో జింక పిల్ల దొరికిపోయింది. దాంతో వాటికి సంతోషానికి అవధులు లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట నాకు వచ్చింది కాబట్టి అందుకే నేనే ముందు తింటాను అంది. దానికి చిరుతకు ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే ఒక జింక పిల్ల, ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసే వేటాడాం, కలిసే తిందాం అని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదండోయ్. మాట పెరిగింది. మొత్తం నేనే తినేస్తాను, అసలు నీకు వాటానే ఇవ్వను పో అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టు చాటు నుంచి చూస్తున్నటువంటి నక్క గమనించసాగింది. అసలు ఏ వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఈ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైపోయింది. గొడవ పడి సింహం, చిరుత అలసిపోయి కూలబడ్డాయి. అదే అదునుగా తీసుకున్నటువంటి నక్క గబాలున వచ్చి జింక పిల్లను లాక్కొని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామి అని బాధపడ్డాయి చిరుత, సింహాలు. సో నేను చెప్పేది ఏమిటంటే, కలిసి కష్టపడదాం, కలిసి సుఖాన్ని అనుభవిద్దాం. ఎప్పుడూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని తత్వం ఉన్నప్పుడు కలిసి పంచుకోండి, కలిసి సుఖంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నాకు కొంచెం జలుబు చేసిందండి, అందుకే గొంతు కొంచెం మారిపోయింది. క్షమించండి తప్పులు ఉంటే.